హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో నేను ఏ లగేజ్ ఎంత ప్యాక్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలని చెప్పాను కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, మన లగేజ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్లైట్ జర్నీయే కదా. సో నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ మీకు చెప్తాను. ఫ్లైట్ జర్నీకి ఎప్పుడైనా సరే మనం ఒక 5 hours ముందే ఉండాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, ఇమిగ్రేషన్ ఉంటుంది, లగేజ్ డ్రాప్ చేయాలి, ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం ముందే ఉండటం బెస్ట్. మనం ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి 23 kgs టూని ఒక 7 kg ఇస్తారని చెప్పా కదా. మనం ఎప్పుడు కూడా ఒక కేజీ తక్కువ పెట్టుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళు వెయిట్ చెక్ చేసి రిటర్న్ ఇచ్చేస్తారు మనకి. అక్కడ పేరెంట్స్ ఉంటే ప్రాబ్లం ఉండదు, మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదంటే అట్లా వేస్ట్ అయిపోతాయి అవి. అందుకనే ఎప్పుడు కూడా ఒక ½ kg తక్కువే పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే మీరు ఏ ఎయిర్వేసో చూసుకోండి. మీది ఎయిర్ ఇండియానా, ఎతిహాడా, ఎమిరైట్సా, ఏ ఎయిర్వేసో చూసుకొని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోండి. బోర్డింగ్ పాస్ మీద ఏముంటుందంటే మన ఫ్లైట్ నెంబరు, గేట్ నెంబరు, ఫ్లైట్లో సీట్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి దానిలో. ఇది అయిపోయిన తర్వాత మనం మన లగేజ్ డ్రాప్ చేయాలి. మనం ఇండియా నుండి ఇక్కడికి ఒకటే ఎయిర్వేస్లో వచ్చామనుకోండి, ఎతిహాద్లో కానీ, ఎమిరైట్స్లో కానీ, ఎయిర్ ఇండియా ఏ ఎయిర్వేస్లోనా ఒక్కటే వచ్చామనుకోండి, ఒక్కసారి లగేజ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. లేదు డిఫరెంట్ ఎయిర్వేస్ యూజ్ చేస్తే మీరు మళ్ళీ లగేజ్ పిక్ చేసుకోవాలి, మళ్ళీ లగేజ్ మళ్ళీ డ్రాప్ చేయాలి. ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి ఒక్కటే ఫ్లైట్ బుక్ చేసుకోవడం బెటర్. ఎమిరైట్స్ కానీ ఏదో ఒక్కటే అక్కడి నుంచి ఇక్కడి వరకు. సో ఒకసారి మనం లగేజ్ డ్రాప్ చేస్తే యూఎస్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మన సిమ్ వర్క్ చేయదు కదా వేరే కంట్రీ వెళ్తే. సో నాకు దుబాయ్లో లే ఓవర్ ఉంది. అట్లా మనకి సిమ్ వర్క్ చేయనప్పుడు మనం ఎయిర్పోర్ట్లో వైఫై కనెక్ట్ చేసుకోవాలి. మీకు తెలియట్లేదు అంటే అక్కడ కాప్స్ ఉంటారు, పోలీసులు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా కనెక్ట్ చేస్తారు. మనకి అంటే వైఫై మనం కనెక్ట్ చేసుకుంటాం. మన పేరెంట్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అక్కడ వాళ్ళని ఎవరినైనా అడిగినా వాళ్ళు కనెక్ట్ చేస్తారు వైఫై మనకి. సో మనం దాని ద్వారా వాట్సాప్లో మనకి కావాల్సిన వాళ్ళకి కాల్ చేసుకొని కమ్యూనికేట్ అవ్వచ్చు. ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. నేను కూడా చాలా భయపడ్డా ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు. నేను అదే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. దుబాయ్లో నాకు లే ఓవర్ ఉందని చెప్పా కదా. సో అది నాకు 5 hours ఉంది. నాకు 11కి ఎట్లాగా నేను ఎర్లీ మార్నింగ్ 5కి దుబాయ్లో దిగిపోయాను. దుబాయ్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం అయితే ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దుబాయ్లో దిగిన తర్వాత మొత్తం చెకింగ్ అయిపోయింది, లోపలికి వచ్చేసాను. డిస్ప్లే చేస్తారు కదా, డిస్ప్లే చేసేదాకా వెయిట్ చేయాలి. కానీ నేను డిస్ప్లే చేసేదాకా వెయిట్ చేయకుండా ఫ్లైట్ నాది ఎప్పుడో ఉంటే లోపల ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్స్లో నుంచి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతా ఉన్నా. సర్లే ఇంకా ఎంతసేపు తిరుగుతానని చెప్పి ఇంకా అక్కడ కూర్చున్నా. డిస్ప్లే అయిన తర్వాత వెళ్ళి లాంజ్లో వెయిట్ చేయొచ్చు అని. ఇంతలో నా పక్కకి వేరే ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చి వాళ్ళు నాతో మాట్లాడారు, ఎక్కడికి ఏంటి అని అడిగారు. సో వాళ్ళు కూడా నా ఫ్లైటే, సో వాళ్ళు కలిసి వెళ్దాం అమ్మా అన్నారు. నాకైతే ఆ టైంలో అమ్మ అనిపించింది. అసలు ఏదైనా ఎవరికైనా ఒక్కసారి అలవాటు అవ్వాలి. ఒకసారి అలవాటు అయిందంటే నెక్స్ట్ టైం నుంచి మనమే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనం ఏం క్యారీ చేయకూడదు అంటే వాటర్ బాటిల్ క్యారీ చేయకూడదు. సో మనకి ఫ్లైట్లో వాటర్, డ్రింక్, జ్యూసెస్ ఇవన్నీ ఇస్తారు. ఫుడ్ కూడా ఉంటుంది. మనం వెజ్, నాన్ వెజ్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు. కొంతమంది ఫ్లైట్లో ఫుడ్ నచ్చక బాక్స్ తెచ్చుకుంటారు కూడా. మీరు ట్రావెల్ చేసినప్పుడు పాస్పోర్ట్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇమిగ్రేషన్ విషయానికి వస్తే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నేను యూఎస్ నుంచి ఇండియా వచ్చినప్పుడు జస్ట్ నేను బోర్డింగ్ పాస్ తీసుకున్నా, జస్ట్ మొత్తం ఇమిగ్రేషన్ అయిపోయింది, వచ్చేసాను. ఇండియాలోనే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్ చేసి అది ఇది అని అడుగుతారు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకున్నా అప్ అండ్ డౌన్. సో వచ్చేటప్పుడు నాకు గన్నవరంలో ఫ్లైట్ ఉంది. వాళ్ళు తెలిసి క్వశ్చన్ చేస్తారో తెలియ క్వశ్చన్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ నాకు మీ స్టేటస్ చూపించట్లేదు, మీకు అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది అన్నారు. ఇక్కడ మేము ఎలా చేసినా ఢిల్లీలో మేము ఎలా చేయరు అది ఇది అన్నారు. నేను ఇంకా గట్టిగా మాట్లాడాను, నాదేం ప్రాబ్లం లేదు, నాది స్టూడెంట్ వీసా అది అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడాను. అయితే వాళ్ళ సార్ వస్తారు అది అని చెప్పి వెయిట్ చేయించారు. వెయిట్ చేసిన తర్వాత ఆయనకు కూడా చెప్పాను ఇట్లా ఇట్లా నాకేం ప్రాబ్లం లేదు అని. నేను యూఎస్లో తెలిసిన వాళ్ళకుంటే కాల్ చేస్తే వాళ్ళు అలానే అంటారు, మనం కొంచెం గట్టిగా మాట్లాడాలి అన్నారు. సో నేను అట్లా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళు అప్పుడు అలౌ చేశారు. సో నాకు ఢిల్లీలో కూడా ఏం ప్రాబ్లం కాలేదు. హైదరాబాద్లో కూడా సేమ్ ఇలాంటివి అవుతాయి. హైదరాబాద్ అండ్ గన్నవరంలో ఐ డోంట్ నో ఎందుకు ఇలా అవుతుందో, కానీ ఢిల్లీలో నన్ను ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. అండ్ యూఎస్లో కూడా నేను యూఎస్ రీచ్ అయ్యాను, వాళ్ళు కూడా ఏం క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే మన స్టేటస్ అంతా కరెక్ట్గానే ఉంది కదా, మనల్ని ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు ఎందుకు భయపెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా ఆపితే వాళ్ళకి కరెక్ట్గా మా స్టేటస్ ఇది, మాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎలా చేయండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడాలి మనం. ఓకే, నెక్స్ట్ మనకి యూఎస్లో ఇమిగ్రేషన్ ఉంటుంది, అది క్లియర్ చేయాలి. ఫస్ట్ టైం నాది నెవార్క్ ఉంది, సెకండ్ టైం జేఎఫ్కే ఉంది. ఇవి రెండు అంత టఫ్ ఎయిర్పోర్ట్స్ ఏం కాదు, అంత టఫ్ క్వశ్చన్స్ ఏం అడగరు. జస్ట్ మీ I-20 చెక్ చేస్తారు. సో I-20 మీద ఎప్పుడు కూడా సైన్ ఉండాలి. సైన్డ్ I-20 వాళ్ళకి చూపించాలి మీరు. ఇంకా వాళ్ళు ఏ కాలేజ్ అని అడుగుతారు, మీ అకామిడేషన్ గురించి అడుగుతారు. ఒకవేళ మీరు ఏదైనా హాలిడే రోజు ఇక్కడ ల్యాండ్ అయితే మిమ్మల్ని అకామిడేషన్ గురించి క్వశ్చన్ చేస్తే మీరు ఆ రోజు మీరు బయట ఎక్కడైనా మోటల్లో ఉంటామని చెప్పాలి.
ఎందుకంటే అది పబ్లిక్ హాలిడే ఉండి మీరు కాలేజ్లో స్టే చేస్తామని చెప్తే అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. సో ఏదైనా మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఒక్కటికి ట్వైస్ చెక్ చేసుకోండి. సో ఎందుకంటే అది పెద్ద ప్రాబ్లం కాకుండా ఉంటుంది మీకు. న్యూజెర్సీ వచ్చే వాళ్ళైతే నెవార్క్, జేఎఫ్కి రెండు ఏదైనా ఈజీగానే ఉంటుంది మనకి ఇమిగ్రేషన్. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. మీకు ఏమన్నా హెల్ప్ అయ్యింది ఈ వీడియో వల్ల అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.